హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్, శ్రీరంగపురం. విలేజ్లో మా ఇండ్ల మధ్యలో, మా గల్లీలో ఇండ్లు ఉంటాయి. ఇండ్ల మధ్యలో చింతలకాయలు కలుస్తున్నాము. సో రెగ్యులర్గా అయితే చెనకన కలుస్తుంటే, సో మా వాళ్ళందరూ ఇంటికాడ కలుగుతాము ఉండట అని చెప్పి, అంటే మా ఇంటి పక్క ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కాడ పోయి మా ఇంటి పక్కనే మంట పెడుతున్నాము చింతలకాయ కావడానికి. మంట అయితే రాదుకుని చిన్న చిన్న కట్టెలు తీసుకొచ్చినాము. సో నెక్స్ట్ పెద్ద మంటలు అయిన తర్వాత ఇలా పెడదామని చింతలకాయలు. వానమ్మలు కూడా గట్టిగా అవుతుంది. నాగేష్ భార్య పొడవు పెట్టదు, అడ్డమే తీయాలి మొత్తం. అడ్డమంట చింపులు వస్తున్నాయి ఆల్రెడీ. నేను బట్టలు చేస్తాను, మీరు కాదు ఒక 10-12 కాయల వరకు ఇట్లనే ఉన్నాయి. సో కట్టెలు కొన్ని ఉన్నాయి, కానీ చింతలకాయలు కూడా చాలా ఉన్నాయి. ఇంట్లో కలుస్తున్నాయి కాబట్టి మంచిగా అవుతాయంట అని చెప్పి అనిపిస్తుంది. నేను ఈ ఇయర్లో ఒక 5 years తర్వాత ఇదే ఫస్ట్ టైం కలుస్తున్నాము. చూద్దామండి మొత్తం టేస్ట్ ఎట్లయితే అని. ఫ్రెండ్స్, వాన పడుతుంది, మొత్తము చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇగో ఏ కప్పి చింతలకాయలు అయితే కాలుస్తున్నాము వాన కోసము. ఏదో చింతలకాయ ఎట్లా కలుస్తున్నాయి, వానల్లో అట్లే కలుస్తున్నాం. సౌండ్ ఎట్లా పడుతుంది కదా, అంత పిచ్చి అనమాట. చింతలకాయలు తినాలంట అని చెప్పి, సో వాన కూడా అట్లే పడుతుంది నాకు తగ్గట్టు. సో వానలో వేసరికి కలుసుకొని ఇద్దామండి. కూడా కళ్ళకు దుంకుతుంది కళ్ళకు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వానకు రేకు పెట్టినా కింద పోలు వెళ్తున్నాయి చూడండి. ఈ కట్టెలు ఇంతకు మందాయా ఒకసారి చూద్దామండి. వానలు అట్లే మాడుస్తున్నాయి. కొంచెం వాన తగ్గిన తర్వాత మనం ట్రై చేద్దామండి. రేకులు పోలు ఎట్లా వెళ్తున్నాయి రేకులకి కింద మట్టుంది చింతలకాయలు. వాన గత ½ an hour నుంచి బాగా దంచుతూనే మొత్తం నానిపోయినట్టున్నాయి. సో ఇప్పుడు ఓపెన్ చేసి కొంచెం వాన కూడా తగ్గినట్టుంది. సో కొంచెం ఓపెన్ చేసి నెక్స్ట్ కాల్చే ప్రయత్నం అయితే చేద్దామండి. సగం కాలినాయి, మొత్తం నిప్కల్. సో నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పి మా డిసిషన్ బట్టి చూడ, వానకు మొత్తం సగం కాలినాయి, కచ్చపక్క అయిపోయినాయి. సో ఇంకా సగం కాల్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఇవన్నీ తీసి ఒకసారి మళ్ళీ మంట పెట్టి ఎట్లయింది చూడండి. ఇక్కడ మొత్తం బొగ్గు అయిపోయింది, ఇక్కడ అసలు ఏం కాలలేదు. సో మళ్ళీ కాల్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూసినారు కదా ఫ్రెండ్స్, మొత్తం వానకు తడిచిపోయినాము మేము కూడా. సో కట్టెలు కూడా కరెక్ట్ మండట్లేదు, కష్టపడుతున్నాం. పొగలకి అయితే మొత్తం మంట కొంచెం రాసుకుంటుంది. కట్టెలు తడిచినాయి కాబట్టి కరెక్ట్ మండట్లేదు. సో కొంచెం మండుతున్నాయి. సో కాలేటట్టు అయితే కొడుతున్నాయి. కాలకునే సరే వదలము. ఇంకా కొన్ని కొత్త కట్టెలు తెచ్చే సరే మొత్తం కాల్చుకొని తినుడే. వచ్చిన తర్వాత వేడి అయ్యి బగ మండుతున్నాము. మంటల్లో ఉడుకుతున్న చింతలకాయలు అమ్మ లైన్లోకి వచ్చింది. సో ఫైనల్గా అయితే మొత్తం కాలినాయి, మొత్తం నల్లగా అయినాయి చూడండి. ఇదంతా ఇవన్నీ కాలినాట అనమాట. సో మొత్తం కాలినాయి. ఒకసారి టేస్ట్ చూసి చెత్త మామూలు అయినా సరే వానకు ఎండకు అన్ని కష్టపడి అయితే ఫైనల్గా అయితే సాధించినాం. ఇది ఒక్కటే మిగిలింది, నెక్స్ట్ తిందాం. మొత్తం కాలినాయి.
ఇట్లా రెడీ అయిపోయినాయి అనమాట, మొత్తం గుండ్రంగా మొత్తం బ్లాక్ అయిపోయినాయి. సో చూద్దాం, ఓపెన్ చేసి వా పొగలు వెళ్తున్నాయి చూడండి, ఎంత నల్లగా నేను ఒకసారి తిని చూద్దామండి. మొత్తం కాలనేయటం భోగం భోగం అంటారు అంటాం మా లాంగ్వేజ్ ఇది. ఇట్లా కాలుతున్నాయి, కాలనే సరే ఎట్లా తిందాం. తెల్లవనాయి, ఎర్రవనాయి, నల్లవనాయి, పాలే మంచి టేస్ట్ అని కనబడుతుంది. యాక్చువల్లీ నేను కూడా తినక 5 years అయిపోయింది. హైదరాబాద్ ఏంటంటే మళ్ళీ పల్లెటూరుకి వచ్చి ఫస్ట్ టైం కలుస్తున్నా, అది ఇంటికాడ. మళ్ళీ మీరు కూడా ట్రై చేయండి. ఎంతమంది తిన్నారు, ఎట్లా కలుసుకోరు, ఎన్ని కలుసుకోరు క్వాంటిటీ. మేమైతే ఒక 20 కలుసుకున్నాం మొత్తం ఓవరాల్గా. ఫైనల్గా అయితే ఒక 5 మంది తింటున్నాము. టేస్ట్ అయితే బాగున్నాయి ఫైనల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంతకన్నా మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకో 150 మెంబర్స్ అయితే మనకి ఛానల్ డబ్బులు స్టార్ట్ అవుతాయి. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎంతమంది తిన్నాడు అని చెప్పి. ఓకే.